ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గ విసన్నపేట మండలం రామానగరం వాస్తవ్యులు మొండితోక పరమానందం సుశీలమ్మ దంపతులు స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేసి వారి కుమారుడు మేజర్ మొండితోక సుప్రింగర్ 1 టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన బాల్య స్మృతులను గుర్తు చేసుకుంటూ తన విద్యాభ్యాసం తన తల్లిదండ్రుల వద్ద బాల్యంలో చదువుకున్నాను. ఇంటర్మీడియట్ డిగ్రీ తిరువూరు మచిలీపట్నం కాలేజీలలో చదువుకున్నాను. తాత బ్రిటిష్ వారి వద్ద మిలిటరీలో పనిచేస్తారని అన్నారు. ఆయన స్ఫూర్తితోనే నేను ఎన్సీసీలో చేరాను. దేశంలో అనేక రాష్ట్రాలలో ఎన్సీసీ క్యాంపులు నిర్వహించి విద్యార్థులకు ట్రైనింగ్ ఇచ్చాను. నా దగ్గర నేర్చుకున్న విద్యార్థులు తెలంగాణ రాష్ట్రంలో జనగామ అడిషనల్ కలెక్టర్గా సేవలు అందిస్తున్న బి రోహిత్ సింగ్ నేవీలో, ఆర్మీలో విద్యార్థుల దేశ సేవలో ఉన్నారు. 200 మంది పోలీసు ఉద్యోగాలు చేస్తున్నారు. నేను రాసిన ఆర్టికల్కి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్లో చోటు దక్కింది. ఈ సందర్భంగా దుబాయ్ ఇండోనేషియా బాలికలో నాకు సన్మానం జరిగింది. జనవరిలో 2026 30వ తారీఖున వివిధ దేశాల పిలుపుని అందుకుని ఆ దేశాలు వెళ్ళి ఆయన చేసిన సేవలు, పురస్కారాలు అందుకోబోతున్నారు మేజర్ తెలియజేశారు. హైదరాబాద్లోని వివేకవర్తిని కాలేజ్లో నేను ఎన్సీసీ ఆఫీసర్గా జాయిన్ అయ్యాను. ఎన్సీసీ ఆఫీసర్గా జాయిన్ అయిన మొట్టమొదటి బ్యాచ్లోని 4 క్యాడెట్స్ ఢిల్లీ రిపబ్లిక్ డేకి వెళ్ళటం జరిగింది. వారిలోని ఒక క్యాడెట్ ఇప్పుడు ప్రస్తుతం జనగాం డిస్టిక్ అడిషనల్ కలెక్టర్గా పనిచేస్తున్నారు. ఆయన పేరు బి రోహిత్ సింగ్. ఇంకా మా క్యాడెట్ ఇంకొక ఆయన లెఫ్టినెంట్ కర్నల్ ఆర్మీలో పనిచేస్తున్నారు. ఆయన పేరు లెఫ్టినెంట్ కర్నల్ నానాజీ. ఇంకొక ఆయన నేవీలో కమాండర్గా పనిచేస్తున్నారు. ఆయన పేరు కమాండర్ ఆకేటి సాగర్. ఇట్లా ఎంతోమంది నా క్యాడెట్స్ దేశ సేవలో సైన్యంలోని మరి పనిచేస్తూ ఉన్నారు. ఇంకా నా క్యాడెట్స్ నా సర్వీసులో 200 మంది ఎన్సీసీ క్యాడెట్స్ పోలీస్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యారు. మరి ఒక 35 మంది ఎంబీబీఎస్ డాక్టర్స్ అయ్యారు. మరి నా దగ్గర ఎన్సీసీ చేసి ఇంజనీరింగ్ చేసి ఫారిన్ కంట్రీస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్గా పనిచేసే వాళ్ళు అయితే థౌజండ్స్లో ఉన్నారు. మరి ఈ విధంగా నేను ఇంగ్లీష్ టీచింగ్ చేస్తూ నా రీసెర్చ్ కూడా కొనసాగిస్తూ నేను రీసెర్చ్ ఆర్టికల్స్ కూడా ఇంటర్నేషనల్ జర్నల్స్ పబ్లిష్ చేస్తూ ఉండినాను. అయితే నేను పిహెచ్డి మాత్రం ఈ ఇంగ్లీష్ టీచింగు నేను ఎన్సీసీ క్యాంప్స్కి ఇండియాలో రకరకాల రాష్ట్రాలకి మా క్యాడెట్స్ని తీసుకుని వెళ్ళటం వలన నేను పిహెచ్డి పూర్తి చేయలేకపోయాను. అయినా కానీ నా సర్వీస్లో ఉండగానే 2023 సంవత్సరంలో నేను రాసిన రీసెర్చ్ ఆర్టికల్ ప్రపంచంలోనే థికెస్ట్ బుక్ ఆఫ్ రీసెర్చ్ ఆర్టికల్స్, దానిలోని నా ఆర్టికల్ హ్యూమన్ వాల్యూస్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ అనే ఆర్టికల్కి స్థానం దొరికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ స్థానం సంపాదించాను. ఆ తర్వాత 2023లోనే దుబాయ్లో దుబాయ్ షేక్ గ్రాండ్ సన్ నాకు సన్మానం చేయటం జరిగింది. అక్కడ కూడా నేను ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో పాల్గొన్నాను. ఇటీవల కాలంలో బాలి ఇండోనేషియాలో కూడా ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో పాల్గొన్నాను. నా రీసెర్చ్ పేపర్ ప్రజెంట్ చేసిన తర్వాత నాకు అక్కడ బెస్ట్ ఎడ్యుకేటర్ అవార్డు అనేది దొరికింది. మరి ఇదే నెలలోనే నేను చివరి 30వ తారీఖున నేను మలేషియా వెళ్ళి ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో నా రీసెర్చ్ పేపర్ ప్రజెంట్ చేయబోతున్నాను. మరి నా సర్వీస్ అంతట్లో కూడా విద్యార్థుల సేవ చేస్తూ ఇంగ్లీష్ టీచింగ్ చేస్తూ మరి విద్యార్థుల కెరియర్ వాళ్ళు జీవితంలో స్థిరపడటానికి ఎంతో సహాయం చేశాను. కానీ నా పిహెచ్డి నేను పూర్తి చేయలేకపోయాను. అయితే దాన్ని వదిలిపెట్టలేదు. ఇప్పుడు నేను పిహెచ్డి కొనసాగిస్తున్నాను. ఒక 6 నుంచి 9 నెలల్లో పూర్తి అవుతుంది. సో ఇంతవరకు నేను చేసిన సేవను ఎంతోమంది ప్రముఖులు గుర్తించి నాకు సన్మానాలు చేయటం జరిగింది. మరి ఏదైనా నేను ఇంకనూ రీసెర్చ్ చేసి నేను ఇప్పుడు ప్రస్తుతం నేను పిహెచ్డి